హలో ఎవ్రీవన్, ఎగ్ లవర్స్ కోసం ఒక మంచి రెసిపీ ఈరోజు చేసి చూపించబోతున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చేయడం కూడా చాలా సింపుల్ అండి. 10 నిమిషాల్లోనే మీరు రెడీ చేసుకోవచ్చు. ఈ సెమీ గ్రేవీతో అన్నంలో కలుపుకొని తింటే ఇంక నేను మాటల్లో చెప్పక్కర్లేదండి, అంత రుచిగా ఉంటుంది. ఒక్కసారి ఈ ఎగ్ తవా మసాలా ఫ్రై చేసి చూడండి, మీరే అంటారు. సో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఎలా తయారు చేసుకోవాలో? పదండి. ముందుగా బాయిల్డ్ ఎగ్స్ తీసుకోవాలి. నేను ఇక్కడ 6 గుడ్లు తీసుకున్నానండి. ఇప్పుడు ఎగ్స్ని కట్ చేసుకోవాలి. మీరు కట్ చేసినప్పుడు ఇలా చాక్ని కొంచెం వేడి చేసుకొని కట్ చేసుకోండి. కట్ చేసిన వల్ల నీట్గా కట్ అవుతుంది అనమాట. ఎక్కడ కూడా మీకు బ్రేక్ అయిపోయినట్టేనా, లేదనుకోండి ఈ పసుపు సోన ఉంటుంది చూసారా, అది కూడా బయటికి రాకుండా నీట్గా కట్ అవుతుంది. చూడండి నీట్గా అయింది కదా, ఇలా అనమాట. సో అన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని 3 పెద్ద సైజు ఉల్లిపాయలు వేసుకొని మిక్సీ చేసుకోవాలి. మరీ మెత్తగా పేస్ట్లా కాకుండా కొంచెం బరగ్గానే, అంటే కచ్చాపచ్చాగానే మిక్సీ చేసుకోండి. సో ఇలా చేసిన తర్వాత ఇది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ అయినా 1 టీ స్పూన్ అయినా కారము, అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మీరు ఈ ఎగ్స్ని ఇలా తిప్పి వేసుకోవాలన్నమాట. వేసాక ఒక 3 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఎక్కువ టైం ఏం పట్టదండి, తొందరగానే ఎగ్స్ ఫ్రై అయిపోతాయి. అలాగే పైన కొంచెం కరివేపాకు వేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఒక్క 2 నిమిషాల తర్వాత మీరు వీటిని టర్న్ చేసుకోవాలి. చూడండి మంచి క్రిస్పీగా ఫ్రై అయిపోయాయి కదా, మంచి కలర్ కూడా వచ్చేసాయి. తిప్పిన తర్వాత ఇంకొక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి, అంతేనండి. ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇవన్నిటిని తీసుకొని వేరొక ప్లేట్లో వేసేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లోని మీకు ఆయిల్ కొంచెం తక్కువ అనిపిస్తే ఆయిల్ యాడ్ చేసుకోండి, లేదనుకోండి ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదు. అదే ఆయిల్లో మీరు ఒక 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే మనం ఉల్లిపాయ పేస్ట్ చేసుకొని ఉంచుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా వేసేసుకోవాలి. నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయడం మర్చిపోయానండి, అందుకే తర్వాత ఇలా సైడ్ వేసుకున్నాను. ఒక 1 టీ స్పూన్ వేసుకొని కొంచెం ఒక 30 సెకండ్స్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయిన వరకు అనమాట. ఫ్రై అయిన తర్వాత మీరు ఉల్లిపాయ పేస్ట్ వేసుకోండి. నేను ముందే వేసేసుకున్నాను కాబట్టి చూపిస్తున్నాను. సో ఇప్పుడు ఇదంతా బాగా కలిసినట్టు కలుపుకొని ఫ్లేమ్ని లో చేసుకొని ఈ ఉల్లిపాయ పేస్ట్ని కుక్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం పచ్చిది వేసుకున్నాం కాబట్టి 2 నిమిషాల పాటు మీరు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మసాలాలు వేసుకోవాలి. ఒక 1 టీ స్పూన్ కారం, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పౌడరు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడరు, ఉప్పు తగినంత వేసుకోండి. మీరు చెక్ చేసుకోండి, సరిపోతే మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 టీ స్పూనే వేసుకున్నాను. అలాగే గరం మసాలా ఒక 1 టీ స్పూన్. ఈ మసాలాలన్నీ వేసిన తర్వాత 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. మీరు కావాలంటే ఇక్కడ మిరియాల పౌడర్ కూడా వేసుకోవచ్చండి. మిరియాల పౌడర్ వేసుకున్నా కూడా మంచి టేస్ట్ వస్తుంది. అలాగే ఒక 4-5 పచ్చిమిరపకాయలని కట్ చేసుకొని వేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశాను. చూడండి ఆయిల్ సపరేట్ అయిపోయింది, గ్రేవీ కూడా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ గ్రేవీని ఇలాగా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోండి. చేశాక ఈ ఎగ్స్ మనం ఆల్రెడీ ఫ్రై చేసుకొని ఉంచుకున్నాం కదా, ఎగ్స్ అని ఇలా పైన పెట్టేసుకోండి. ఇంకా మీరు ఫ్రై చేయాల్సిన అవసరం ఏం లేదండి, జస్ట్ ఇలా పైన పెట్టేస్తే సరిపోతుంది అనమాట. గ్రేవీ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది కదా, పైన కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ మీరు మూత పెట్టుకొని ఒక్క 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 2 నిమిషాల తర్వాత రెడీ అయిపోయిందండి ఎగ్ తవా మసాలా ఫ్రై. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సెమీ గ్రేవీతో వస్తుంది. గ్రేవీ అన్నంలో కలుపుకొని ఈ ఎగ్ నంచుకొని తింటే అదిరిపోద్ది. నాకైతే రసం ఉంటే చాలా ఇష్టమండి. రసం ఇంకా ఈ ఎగ్ తవా మసాలా ఫ్రై కాంబినేషన్ అదిరిపోద్ది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ట్రై చేస్తారు కదా, ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కృతిక వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. బాయ్ బాయ్.